నమస్కారం. ఆరెంజ్ బులెటిన్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. జనసేన కార్యకర్త కుటుంబానికి పవన్ కళ్యాణ్ అండ, 5 లక్షల చెక్కు అందజేత. ప్రజా సంక్షేమే కూటమి లక్ష్యం, కొత్తపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ. కోనసీమలో అన్నదాత పోరు, యూరియా కొరతపై వైసీపీ నిరసన. కొత్తపేటలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రకటన. ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడలోని గాంధీనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ హాజరయ్యారు. దేవస్థానం ఆడిటోరియంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆలయ ప్రతిష్టను కాపాడడానికి కట్టుబడిందని, ఇందులో పాలకవర్గమంతా భాగస్వాములు కావాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికి స్వామివారి దర్శన భాగ్యం కలిగించాల్సిన బాధ్యత పాలక మండలిపై ఉందని సుధీర్ పేర్కొన్నారు. ఇది కేవలం ఒక పదవిగా కాకుండా దేవునికి చేస్తున్న సేవగానే భావించాలని ఆయన సూచించారు. అనంతరం ఆయన సమక్షంలో నూతన పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. పాలక మండలి చైర్మన్గా వాసిరెడ్డి సత్యకుమార్, సభ్యులుగా ఎన్ సన్నీ కిరణ్, ఎస్ సత్యబాబు, ఏ సత్యవేణి, ఎన్ సత్యవాణి, ఎం రుక్మిణి, జి లక్ష్మీనారాయణ, ఏ దుర్గామణి మరియు పీసీహెచ్ సుబ్బారావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మల్లిపూడి వీరు, పైడా కృష్ణమోహన్, జొన్నాడ వెంకటరమణ, చెప్పడి వెంకటేశ్వరరావు, కవికొండల భీమశంకర్, తలాటం సత్య, వివి స్వామి, దేవస్థాన సిబ్బంది తదితరులు హాజరయ్యారు. కప్పండి. సార్ ఇలాగండి గురుగారు. అయిపోయింది వాడుకో కులవర్తి విశ్వేశ్వరరావు. విశ్వేశ్వరారు ఇలాగ రండి, మీరు ఇలా ఎదరగరండి. ఆయన్ని బుక్ ఇవ్వండి మేడం. ఓకే అండి. వచ్చు శేఖర్ గారు, తోట సుధీర్ గారు, వీరి అందరి యొక్క సహకారంతో నేను ఇవాళ మా సభ్యులందరినీ ఎమ్మెల్యే గారు నియమించారు. వారితో పాటు నేను కూడా చైర్మన్ కింద వారి చేత నేను ఎన్నుకోబడ్డాను. ఈ ఆలయం ఇప్పుడు పునర్నిర్మాణంలో ఉంది. దీనికి కూటమి ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని నేను ఇలాగ ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఈ సహకారాలు అందిస్తారని మా సభ్యులు కూడా, అలాగే పుర ప్రజలు కూడా సహాయ సహకారాలు అందించారు. తర్వాత ఈ రోజు ప్రమాణ స్వీకారం బాగా దిగ్విజయంగా జరిగింది. అందరి పెద్దల సమక్షంలో ఈ అవకాశం నాకు ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలందరికీ, నాయకులందరికీ కూడా నేను నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు. ఓకే, వెరీ గుడ్. భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఘన విజయం సాధించిన సందర్భంగా అనపర్తిలో భారీ వేడుకలు జరిగాయి. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అనపర్తి ఏరియా ఆసుపత్రిలో భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని ప్రలోభాలు గురిచేయడానికి ప్రయత్నించినప్పటికీ కూటమి ఐక్యతతో నిలిచి రాధాకృష్ణన్ను అఖండ మెజార్టీతో గెలిపించిందని అన్నారు. రాధాకృష్ణన్ వ్యక్తిత్వం గొప్పదని 16 ఏళ్ల వయసు నుంచే క్రియాశీలకంగా ఉంటూ పార్టీ కోసం విశేష కృషి చేశారని కొనియాడారు. ఆయన నిబద్ధత, నిజాయితీ భారతీయ ప్రతీత విషయంలో కనిపించాయని చెప్పారు. రాధాకృష్ణన్ గతంలో 3 రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేశారని, ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఇలాంటి గొప్ప వ్యక్తిని ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేయడం ద్వారా భారతదేశం ఒక అత్యుత్తమ సందేశాన్ని ప్రపంచానికి చాటిందని ఆయన పేర్కొన్నారు. ఈ చారిత్రక విజయం సందర్భంగా అనపర్తి నియోజకవర్గ కూటమి తరపున శుభాకాంక్షలు తెలుపుతూ ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. ఇవాళ భారత ఉపరాష్ట్రపతిగా ఎంపీ రాధాకృష్ణన్ గారు ఎన్డీఏ తరఫు అభ్యర్థిగా పోటీ చేసి అఖండ మెజారిటీతో విజయం సాధించడం జరిగింది. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఇండియా కూటమి ఏదో ఒక విధంగా ప్రలోభపరచాలని, ఎన్డీఏ కూటమి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని ప్రయత్నాలు చేసినప్పటికీ ఎన్డీఏ కూటమి అంతా ఐక్యతతో ఉండి ఇవాళ రాధాకృష్ణన్ గారిని గెలిపించడం జరిగింది. ముఖ్యంగా రాధాకృష్ణన్ గారి వ్యక్తిత్వం అత్యద్భుతమైన వ్యక్తిత్వం. 16 సంవత్సరాల వయసు నుంచే ఆర్ఎస్ఎస్లో క్రియాశీలకంగా ఉండి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అనేక చోట్ల పార్టీని గెలుపు తీసుకెళ్లడంలో విశేషమైన కృషి చేసిన వ్యక్తి. నిబద్ధతతో, నిజాయితీతో, భారతీయత ఉట్టిపడేలాగా ప్రతి విషయంలోని తనదైన ముద్ర వేసి వారి జీవన ప్రయాణం కొనసాగించడం జరిగింది. ఇటీవల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత 3 రాష్ట్రాలకి గవర్నర్గా వారు పనిచేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. వారిని ఎంపిక చేయడం ద్వారా ఒక అత్యుత్తమమైన సందేశాన్ని ఇవాళ భారతదేశానికే కాకుండా ప్రపంచానికి పంపించడం జరిగింది. మరలా వారిని ఎంపిక ద్వారా కూడా ఒక అత్యుత్తమైన సందేశం ఇవాళ ప్రపంచానికే వెళ్ళిన పరిస్థితి నడుస్తాము. అటువంటి మహా వ్యక్తికి గెలుపు సందర్భంగా అనపర్తి నియోజకవర్గం కూటమి తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి ఎన్నిక నేపథ్యంలో ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో వేడుకలు జరిపి రోగులందరికీ స్వీట్స్ పంపిణీ చేయడం, కూటమి తరఫున స్వీట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. మరొక్కమారు వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు అనపర్తి నియోజకవర్గం తరఫున తెలియజేసుకుంటున్నాం. గోకవరంలోని వీరభద్రుని గద్దె కనకదుర్గ అమ్మవారి ఆలయంలో రానున్న శరన్నవరాత్రి మహోత్సవాల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించి బుధవారం పందిరాట కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కృష్ణశరం మాట్లాడుతూ ఈ ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవాడ అమ్మవారి అలంకారాల మాదిరిగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 22వ తేదీన కలశ స్థాపన మరియు గజమాన ఊరేగింపుతో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయని అర్చకులు తెలిపారు. మూల నక్షత్రం రోజున ప్రత్యేక కుంకుమ పూజలు, సరస్వతి పూజలు మరియు దశమి రోజున సెమీ పూజ, హోమం లాంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉత్సవాలు వచ్చే నెల అక్టోబర్ 4వ తేదీ శనివారం అమ్మవారి ఊరేగింపుతో అక్టోబర్ 7వ తేదీ మంగళవారం అన్న సమారాధనతో ముగుస్తాయని ఆలయ సేవకులు తెలిపారు. ఆర్య వైశ్య సంఘం, వీరభద్రుడు సంఘ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో గ్రామస్తుల సహకారంతో ప్రతిరోజు వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం, గద్దె కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చెప్పండి. శరణాలు 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 శరణాలు
दुर्गा भवानी माता को जय 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 दुर्गा भवानी माता को। విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం సప్తమాధిపతి హుస్సేన్ షా 120వ జయంతి సందర్భంగా పిఠాపురంలో ఘనంగా స్మారక పురస్కార ప్రధాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పీఠాధిపతి ఉమర్ అలీషా ప్రసంగిస్తూ మానవ జీవన మనుగడకు మరియు ఆధ్యాత్మిక వికాసానికి షా తత్వం ఒక దిక్సూచి వంటిదని పేర్కొన్నారు. పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపంలోని పీఠం నూతన ఆశ్రమంలో జరిగిన ఈ కార్యక్రమంలో కవిశేఖర్ ఉమర్ అలీషా సాహితీ సమితి ఆధ్వర్యంలో 2 ప్రముఖులకు హుస్సేన్ షా స్మారక పురస్కారాలు అందజేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం సంస్కృత విభాగ విశ్రాంత అధిపతి ఆచార్య గోరుకొంతు అక్కుపట్టు శర్మ మరియు విశ్రాంత ఉపాధ్యాయులు చింతపల్లి అప్పారావులకు ఈ పురస్కారాలను ఉమర్ అలీషా తన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరు సూరిబాబు, సభ్యులు ఆకుల రవితేజ, ఎన్టీవీ ప్రసాద్ వర్మ, పింగళి ఆనందకుమార్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజున మనం 120వ జన్మదినోత్సవ కార్యక్రమం హుస్సేన్ షా సద్గురు వర్యులది. ఈ పీఠం యొక్క తత్వం ఈనాటి సమాజానికి ఎంతో అవసరము. ఎందుకంటే ఈ పీఠం చెప్పేటువంటి తత్వం మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము. అంచేది ఇక్కడ మత ప్రసక్తి లేదు, కుల ప్రసక్తి లేదు, జాతి ప్రసక్తి లేదు. కనుక ఏది చెప్పబడుతుంది అన్నట్లయితే మానవత్వాన్ని మతంగా స్వీకరించమంటుంది. ఆ మానవత్వమే ఈశ్వరత్వంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ పీఠం యొక్క తత్వం తెలియజేస్తుంది. అందుచేత ఇది మతాతీత ఆధునిక మానవతా దేవాలయము. మన మతాల్లో వారి వారి మత ధర్మాలను అనుసరించి అనేక దేవాలయాలు, అనేక మత ప్రార్థనా స్వరూపమైనటువంటి మందిరాలు ఎన్నో వారి మత ధర్మాల్ని బట్టి నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ మందిరం మానవత్వం అనేటువంటి మందిరం, అందుచేత ఇది మానవతా దేవాలయం అని చెప్పబడుతుంది. ఇక్కడ మానవత్వానికి ప్రాధాన్యత ఇస్తూ, మానవత్వాన్ని మతంగా స్వీకరింపజేస్తూ, ఆ మానవత్వంలో ఈశ్వరత్వాన్ని అన్వేషణ చేసేటువంటి అద్భుతమైనటువంటి తాత్విక జ్ఞాన మార్గం. కాబట్టి అన్ని మత ధర్మాల యొక్క మూలాన్ని విశ్లేషించుకున్నట్లయితే ప్రతి మత ధర్మం చెప్పేటువంటి విషయం మానవత్వము. అంచేత మానవత్వం లేనిది ఏది మతం లేదు
అంటే మానవత్వం మూలంగా చెప్పబడుతుంది. అది ఆచార వ్యవహారాల రూపంలో, ఆయా మత ధర్మ సంస్కరణల రూపంలో ప్రసాదింపబడ్డాయి. ఆనాటి కాలంలో ఆయా అవతారులు, ప్రవక్తలు, ప్రభువులు, యోగులు, జ్ఞానుల చేత ప్రవచింపబడినటువంటి అంశాల ద్వారా. అంచేత మూలంగా స్థూలంగా విశ్లేషించుకుంటే తెలియబడేటువంటి విషయం మానవత్వము. ఈనాటి సమాజంలో మానవత్వపు విలువలు అంతరించిపోతూ, నైతిక విలువలు తరిగిపోతూ ఉన్నటువంటి ఈ తరుణంలో మానవత్వాన్ని, మానవ నైతిక విలువలను వృద్ధిపరుస్తూ మానవాళి మధ్య మానవత్వపు విలువలతో ఈశ్వరత్వాన్ని తరించేటువంటి తాత్విక జ్ఞాన మార్గాన్ని ప్రసాదించి తరింపజేసేటువంటి తత్వము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అంచేత ఇది సృష్టిలో మానవుడిగా ఉన్నటువంటి మానవునికి ఇది విద్య, విజ్ఞానము, ఆధ్యాత్మిక తత్వము, సంస్కారంతో మానవత్వపు విలువలను పెంపొందింపజేసి ఆ మానవత్వంలో ఈశ్వరత్వాన్ని తరింపజేసేటువంటి జ్ఞాన మార్గాన్ని తెలియజేసేటువంటి పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ప్రతి క్రియాశీలక సభ్యుడికి జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ అండగా ఉంటారని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామిబాబు పేర్కొన్నారు. పెద్దాపురం మండలం చెదలాడ గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన జనసేన క్రియాశీలక కార్యకర్త మణికంఠ కుటుంబానికి పవన్ కళ్యాణ్ పంపిన 5 లక్షల ఇన్సూరెన్స్ చెక్కును ఆ గ్రామ వాలంటీర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామిబాబు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి మనోధైర్యం నింపేందుకు జనసేన పార్టీ సభ్యత్వం కలిగిన ప్రతి కార్యకర్తకు 5 లక్షల ఇన్సూరెన్స్ చెక్కులు ఇవ్వడం తమకు గర్వకారణంగా ఉందన్నారు. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని ఆ కుటుంబానికి ఒక ఆసరగా నిలబడుతుందని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. గ్రామాల్లో పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నామని, గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి గ్రామాల అభివృద్ధికి పవన్ కళ్యాణ్ నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు మనకి చెక్ పంపారు. ఆయన మనసులో మాట చెప్తున్నాను. శ్రీ దేవిశెట్టి వీరబాబు గారు, పెద్దాపురం, తూర్పుగోదావరి. శ్రీ దేవిశెట్టి వీర మణికంఠ గారు అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మృతి పట్ల పార్టీ తరపున హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాం. ఆయన పార్టీకి అందించిన నిరంబర సేవలు మరుపులేనివి. పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ప్రజాసేవ కోసం పరితపించిన తీరు మరవలేనిది. ఆయన నాయకత్వం పటిమ, పార్టీపై ఉంచిన నమ్మకం, దృఢ సంకల్పం ప్రతి కార్యకర్తకు ఆదర్శం. ప్రజల కోసం, సమాజం కోసం ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకం. ఈ అకాల మరణం మీ కుటుంబ సభ్యులు తీరని విషాదాన్ని మిగిల్చింది. మీ కష్టాన్ని, ధైర్యాన్ని ఎదుర్కోవాలని మనసారా కోరుకుంటున్నాం. ఈ క్లిష్టపరి సమయంలో మీ కుటుంబానికి జనసేన అండగా నిలుస్తుంది. ఆయన కార్యకర్తగా ఉన్న పార్టీ కల్పించిన బీమా సదుపాయానికి మండలం, నియోజకవర్గం, కుటుంబానికి కొంత ఊరట కలిగిస్తుందని భావిస్తున్నాం. ఈ కష్ట సమయాన్ని మీకు ధైర్యం ఎదుర్కొని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారంతో శ్రీ పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధ్యక్షులు. తుమ్మల బాబు గారికి, దొరబాబు గారికి, అదే బాబు గారు, దొరబాబు గారు తాత చెప్పారు. ఇలా జనసేన పార్టీ సభ్యులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎంతో అభివృద్ధి చేయాలని ఈ కార్యక్రమం పెట్టారు. మా కుటుంబానికి జనసేన సభ్యత్వం వల్ల 5 లక్షల రూపాయలు విరాళం అందింది. ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు పంపించడం వల్ల ఎంతోమంది పేదలు అరుకులు అందుకుంటున్నారు. మా కుటుంబానికి ఆర్థికంగా సాయం అందినందుకు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బాబు గారు, బాబు గారు,
మాట్లాడు. అందరికీ నమస్కారం. ఈ రోజున కాకినాడ జిల్లాలో పెద్దాపురం నియోజకవర్గంలో చెదలాడ గ్రామంలో మరి దేవిశెట్టి వీరమణికంట జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడిగా ఉండేవారు. ఆయనకి జనసేన పార్టీ సభ్యత్వం కూడా ఉండటం జరిగింది. ఏదేమైనా జనసేన పార్టీలో యువత ఎక్కువగా ఉన్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముందు చూపుతో యువత ఎక్కువగా కూడా ఈ రోడ్డు ప్రమాదాలకు గురవుతూ ఉన్నారనేటువంటిది ఆలోచన చేసి మరి కష్టకాలంలో వారి కుటుంబానికి అండగా ఉండాలి, మరి బిడ్డను కోల్పోయి నిండు దుఃఖంలో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని ఎంతో కొంత ఆదుకోవాలనే ఉద్దేశంతో వారు ఈ ఇన్సూరెన్స్ పథకాన్ని ఆలోచన చేయటం, మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దురదృష్టవశాత్తు చాలామంది యువత అకాల మరణం చెంది కుటుంబాల్లో విషాదం నింపడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు, మనం చెప్పారు కార్యకర్తలనే నాయకులుగా తయారు చేస్తాం. దాంట్లో సందర్భంగానే ఎవరైతే వాలంటీర్ మరి సభ్యత్వం చేశారో వారి చేతుల మీదుగానే ఈ చెక్కు అందించాలని 5 లక్షల రూపాయల చెక్కు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన. దాంట్లో భాగంగానే ఇంతమంది మేము పెద్దలు ఉన్నప్పటికీ కూడా మరి వాలంటీర్ చేతుల మీదుగా ఈరోజు చెక్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెదలాడ గ్రామ పెద్దలు, అలాగే మండల స్థాయి జనసేన పార్టీ నాయకులు, కూటమి నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. ఏదేమైనా మేమందరం రావడానికి కారణం ఆ కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుంది. మధ్యలో వారి అబ్బాయి వారు కోల్పోయిన ఇంత పెద్ద కుటుంబం మీకు అండగా ఉంటుందనేటువంటిది తెలియజేయడం కోసమే మేము అందరం ఇక్కడ రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ, అలాగే జనసేన నాయకులు అవని, కార్యకర్తలు అవని, జన సైనికులు అందరూ కష్టకాలం అవని, మంచి అవని, చెడ్డ అవని ఈ కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేయడానికి ఇక్కడికి మేము అందరం రావడం జరిగింది. ఇది 5 లక్షల రూపాయలు చెక్ కూడా పంపించడంతో పాటు పవన్ కళ్యాణ్ గారు మనసులో మాట కుటుంబం అంతా ధైర్యంగా ఉండాలని కూడా తెలియజేస్తూ ఒక లెటర్ కూడా పంపించారు. ఆ కుటుంబానికి ఎప్పుడు అవసరం ఉన్నా మేము అందరం వారికి అండగా ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర ప్రజల సంక్షేమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని రావులపాలెం మండల కేంద్రంలో గల శెట్టిబల్జీ రామాలయం వద్ద నూతనంగా జారీ చేసిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1.46 కోట్ల మంది లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ అవుతున్నాయని, ఇందులో కొత్తపేట నియోజకవర్గంలోని 92,151 మందికి కార్డులు అందనున్నాయని తెలిపారు. రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట, ఆలమూరు మండలాల్లోని లబ్ధిదారుల సంఖ్యను ఆయన వివరించారు. ఈ కార్డులు ఏటీఎం కార్డు సైజులో క్యూఆర్ కోడ్తో ఉండడం వల్ల భద్రతతో పాటు రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ పొందేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పాటుపడుతోందని సత్యానందరావు కొనియాడారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, వికలాంగులకు ప్రతి నెల 5 రోజుల ముందుగానే రేషన్ సరుకులు ఇంటి వద్దకే సరఫరా అవుతున్నాయని తెలిపారు. వ్యవస్థను సక్రమంగా ప్రజలకు చేరవేయటంలో ఎంతో కృషి చేస్తూ ఉందనేది ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,50,00,000 పైబడినటువంటి కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందివ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ స్మార్ట్ రేషన్ కార్డు వల్ల ప్రజలందరికీ కూడా ఎంతో సులువుగా రేషన్ వస్తువులు అందుకోవడానికి అవకాశం ఉంది. ఇది సులభంగా జేబులో పెట్టుకుని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. దీని మీద పెట్టినటువంటి క్యూఆర్ కోడ్ ద్వారా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే రేషన్ షాప్ దగ్గర వస్తువులన్నీ కూడా అందుకునే అవకాశం ఉంది. ఇంకా కార్డు తీసుకెళ్ళకపోయినా ఈ కార్డు సెల్ ఫోన్లో ఫోటో తీసుకుని వెళ్ళిన క్యూఆర్ కోడ్ వల్ల ఆ వస్తువులు పొందడానికి అవకాశం ఉంది. ఇది ఒక ఐడెంటిటీ కార్డులో ఉపయోగపడుతుంది. దీనివల్ల నకిలీ లావాదేవీలు చేయడానికి అవకాశం లేకుండా ఉంది. ఈ
క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఈ యొక్క కుటుంబం యొక్క వివరాలన్నీ కూడా ఇందులో పొందుపరచడం ద్వారా అవసరమైనప్పుడు వాటిని వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. ఈ విధంగా అనేక రకాలుగా ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఉపయోగపడుతుంది అనేది ఒక డెబిట్ కార్డు లాగా, ఒక క్రెడిట్ కార్డు లాగా కార్డు ఒక గుర్తింపే కాకుండా అన్ని రకాలుగా కూడా దీనివల్ల ప్రజానీకానికి, ప్రధానంగా రేషన్ వస్తువులు పొందేవారికి ఇది ఎక్కడైనా యూనిక్గా ఉండడం వల్ల వన్ నేషన్ వన్ రేషన్ ఆ ప్రాతిపదికన కూడా ఎక్కడైనా రేషన్ పొందడానికి కూడా అవకాశం ఉందనేది తెలియజేస్తూ ఉన్నాను. మన రావులపాలెం మండలంలోనే 26,530 మందికి రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం. కొత్తపేట నియోజకవర్గంలో 92,000 కుటుంబాలకి ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తూ ఉన్నాం. ఇప్పటికే కూటమి ప్రభుత్వం 65 సంవత్సరాలు పైబడిన వారి వృద్ధులు లేదా దివ్యాంగులు ఎవరున్నా రేషన్ సరుకులు 5 రోజుల ముందుగానే వారి ఇంటికి తీసుకెళ్లే విధానం ప్రవేశపెట్టడం జరిగింది. ఆ విధమైన కేటగిరీలో వారికి రేషన్ వస్తువులు ఇంటి వద్దనే అందించబడుతూ ఉన్నాయి. చక్కటి నాణ్యమైన ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా, ఎంతో బలమైనటువంటి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఈ ప్రజానీకానికి అందరికీ కూడా అన్ని రకాల రేషన్ వస్తువులు కూడా అందడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఈ స్మార్ట్ రేషన్ కార్డు అందరికీ చాలా సులువుగా దీన్ని వినియోగించుకోవడానికి ఈ క్యూఆర్ కోడ్ వల్ల వారి యొక్క సమాచారాన్ని ఈ ఆధార్కి అనుసంధానం చేశారు. రేపు ఈకేవైసీ కానీ ఆధార్ అనుసంధానం చేయడం వల్ల కానీ ఈ విధమైన ఈ డిజిటలైజేషన్ వల్ల ఈ స్మార్ట్ కార్డు ఒక రేషన్కే కాకుండా ఇంకా రేపు భవిష్యత్తులో అనేక సర్వీసెస్ అందివ్వడానికి ఏ విధంగా అయితే మన మిత్ర యాప్ ద్వారా ప్రభుత్వం వాట్సాప్ సర్వీసులో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ విధంగా ఈ స్మార్ట్ కార్డు భవిష్యత్తులో ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా 1,50,00,000 కుటుంబాలకు పైబడి ఈ యొక్క కార్డులు అందివ్వడం జరుగుతుందని తెలియజేస్తూ, ఇప్పటికే రావులపాలెం వరకు చూసుకుంటే కొత్త రేషన్ కార్డులు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,692 రేషన్ కార్డులు కేవలం ఈ యొక్క రావులపాలెం మండలంలోనే ఇవ్వడం జరిగింది. అంటే దగ్గర 4 మండలాల్లో చూసుకుంటే ఒక 9-10 వేల కార్డులు, రేషన్ కార్డులు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా అందివ్వడం జరుగుతూ ఉంది. ఇది గత ప్రభుత్వంలో సంవత్సరాల తరబడి రేషన్ కార్డులు ఇవ్వలేని పరిస్థితి ప్రజలందరికీ తెలుసు. అవగాహన మరియు తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టవచ్చని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంఘం చైర్మన్ పి ప్రశాంతి అన్నారు. హెచ్ఐవి ఎయిడ్స్ పై జిల్లా సమగ్ర వ్యూహం ఆధ్వర్యంలో రాజమండ్రిలోని వై జంక్షన్ నుంచి ఇస్కాన్ గుడి వరకు జరిగిన మార్థాన్ 5K రెడ్ రన్ ను కలెక్టర్ ఎర్రబెల్లులు ఎగురవేసి జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 10,000కు పైగా హెచ్ఐవి కేసులున్నాయని, వీటి సంఖ్య పెరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని తెలిపారు. ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టడానికి, యువతకు అవగాహన కల్పించడానికి మరియు వ్యాధిగ్రస్తులకు మద్దతుగా నిలవడానికి ఈ మార్థాన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇది కేవలం వ్యాయామ కార్యక్రమం కాదని, ఎయిడ్స్ పై అవగాహనకు ఒక సాధనగా చూడాలని పిలుపునిచ్చారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులపై వివక్ష చూపడం తగదని, ఇది కూడా ఇతర వ్యాధుల మాదిరిగానే ఒక వ్యాధిని తెలిపారు. జిల్లాలో హెచ్ఐవి కౌన్సిలింగ్ పరీక్షల కోసం అనేక కేంద్రాలున్నాయని, రాజమండ్రి జీజీహెచ్లో ఈఆర్టీ కేంద్రం, డిఎస్ఆర్సీ క్లినిక్లున్నాయని ఆమె వెల్లడించారు. అనంతరం హెచ్ఐవి పరీక్షలు నిర్వహించడానికి సంచార సమీకృత సలహా మరియు పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ వ్యాన్ ద్వారా హెచ్ఐవి ప్రబలత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉచిత పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. హెచ్ఐవి సమాచారం కోసం జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1097 ను సంప్రదించాలని కోరారు. ఓకే బాబు ఈరోజు మనం 5 కిలోమీటర్స్ రన్
అనేది స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఎయిడ్స్ గురించి అవగాహన పెంచడానికి, అలానే మనకి ఎయిడ్స్ గురించి తెలిసిన కొన్ని అపోహలు ఉన్నాయి, అవి తొలగించడానికి. అలానే ఇది కూడా మిగతా వ్యాధుల్లానే ఇది కూడా ఒక రకమైన వ్యాధి. దీన్ని రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఎవరైనా పాజిటివ్ అయి ఉంటే దానికి సరైన ట్రీట్మెంట్ కూడా ఉంది. దాన్ని ఏదో ఒక వింత వ్యాధిగా చూస్తూ ఆ వ్యాధిని పడిన వాళ్ళని దూరంగా పెట్టడం, సోషల్ స్టిగ్మా క్రియేట్ చేసుకోవడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, వాళ్ళతో రిలేషన్స్ మెయింటైన్ చేయడం కానీ తప్పుగా చేయడం, ఇలాంటివి ఏవి చేయకూడదు. వాళ్ళని కూడా సమాజంలో నార్మల్ పర్సన్స్గానే చూడాలి, గౌరవించాలి. మిగతా వ్యాధుల్లానే దానికి కూడా ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం దాని నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఏదైతే మనకి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అడ్వైజరీ వస్తుందో అదంతా ఫాలో అవ్వడం, అలానే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా అవగాహన కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశంగా ఈరోజు మనం ర్యాలీ జరుపుకుంటున్నాం. ఒక రకంగా ఈ ర్యాలీ యొక్క ఆవశ్యకత మన జిల్లాలో ఎక్కువ ఉంది. ఇప్పుడే మన డాక్టర్స్తో మాట్లాడుతుంటే ఈస్ట్ గోదావరి కంట్రీలోనే హైయెస్ట్ పాజిటివ్స్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 10,000కు పైచులకు పాజిటివ్స్ మన దగ్గర ఉన్నారు. సో ఈ పాజిటివ్ కేసెస్ మీద అవగాహన కల్పించుకోవడంతో పాటుగా ఎస్పెషల్లీ యూత్ ఎలాంటి రక్షణ మనం తీసుకోవాలి ఈ వ్యాధి నుంచి పడకుండా, అలానే మోస్ట్లీ ప్రిన్సిపల్డ్. సో మన లైఫ్ స్టైల్ని ప్రిన్సిపల్డ్గా చేసుకుంటే ఇలాంటి వాటి నుంచి మనం దూరంగా ఉండొచ్చు. అలానే మనం ట్రీట్మెంట్స్కి వెళ్ళేటప్పుడు, సో మీరు బ్లడ్ టెస్ట్ చేసుకునేటప్పుడు కానీ, సర్జరీస్ చేసుకునేటప్పుడు కానీ కొంచెం అవగాహన కలిగి ఉండి సరైన ప్రికాషన్స్ తీసుకుంటున్నామా లేదా అనేది చూసేటప్పుడు, అలానే మనం బ్లడ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకునేటప్పుడు, మనం ఎవరి దగ్గరైనా బ్లడ్ తీసుకునేటప్పుడు కానీ, మనం ఇస్తున్నప్పుడు కానీ కొన్ని జాగ్రత్తలు కానీ తీసుకుంటే మనము దీని నుంచి దూరంగా ఉండొచ్చు. సో దయచేసి ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇది ఒక ఫిజికల్ యాక్టివిటీగా కాకుండా, ఓకే 5 కిలోమీటర్స్ రన్ చేస్తున్నాము అనేది కాకుండా దీని మీద కొంచెం అవగాహన పెంచుకోండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా తెలియచేయండి. సో ఈ కేసెస్ నంబర్ తగ్గడం అనేది మన జిల్లా వాసులు అందరి మీద ఉండే బాధ్యత. అది మనందరి కంబైన్డ్ ఎఫర్ట్తోనే తగ్గుతుంది. సో దయచేసి అవగాహన పెంచడం, మనకి ఏవైతే ప్రికాషనరీ మెజర్స్ ఉన్నాయో అది ఫాలో కావడం, ఎస్పెషల్లీ యూత్లో దీని మీద మరింత అండర్స్టాండింగ్ని పెంచడం, దీనికి ఏవైతే రిసోర్సెస్గా ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడం. సో దయచేసి ఇవన్నీ చేస్తారు అని తలుచుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు కంగ్రాచులేషన్స్ అండ్ విషెస్. ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా చేసినందుకు మన డిఎంహెచ్ఓ గారికి, అలానే టీబీ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ వసుంధర గారికి కూడా రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఖండవెల్లి లోవరాజు పిఠాపురంలో నిరసన చేపట్టారు. ఆర్ఆర్బీహెచ్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట విద్యార్థులతో కలిసి ఆయన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా లోవరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడల్లా ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేసి డబ్బులు వెనకేసుకునేందుకు ప్రయత్నిస్తారని ఆరోపించారు. పేద మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించాలనే ఆశలను చిదిమేయాలని చూస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ప్రైవేట్ పరం చేయొద్దు, విద్యార్థుల భవితను తుంచేయొద్దు అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం వల్ల పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా మరింత ఉధృతంగా పోరాటం చేస్తామని లోవరాజు హెచ్చరించారు. జై భీమ్. నా పేరు ఖండవెల్లి లోవరాజు. నేను బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జు మరియు కాకినాడ జిల్లా సెక్రటరీ. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అప్పుడు గవర్నమెంట్ కాలేజీలు కానీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కానీ ఈయన ఎప్పుడు కూడా ప్రైవేటీకరణ చేయడానికే ఈయన కంకణం కట్టుకుంటూ ఉంటాడు. ఎందుకనంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా రెక్కడితేనే కానీ డొక్కాలు లేని పరిస్థితి. వీళ్ళందరికీ కూడా కొంతమంది మహానుభావులు ఈ కాలేజీలు కట్టించి ఆ విద్యార్థులు ప్రైవేటీకరణలో చదువుకుంటే వాళ్ళు డబ్బులు కట్టలేరని గవర్నమెంట్ కాలేజీలు కట్టిస్తే ఈ గవర్నమెంట్ కాలేజీలు కూడా వాళ్ళు ప్రైవేటీకరణ చేసేసుకుని డబ్బులు సంపాదించుకోవడానికి ఈ ప్రభుత్వాలు ప్లాన్ చేస్తూ ఉన్నాయి. అందుకని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము పిఠాపురం నియోజకవర్గంలో ఇవాళ ఆర్ఆర్బీహెచ్ఆర్
గవర్నమెంట్ కాలేజీ దగ్గర మేము ఈ ప్రెస్ మీట్ తెలియజేస్తున్నాం. ఎందుకనంటే ఒక వెనకబడ్డ వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వీళ్ళు ఒక గవర్నమెంట్ కాలేజీల్లోనే చదువుకుంటూ ఉంటారు. ఒక గవర్నమెంట్ కాలేజీలో చదువుకుని మెడికల్ కాలేజీకి వెళ్ళాలంటే ఒక ర్యాంక్ సంపాదించుకుని ఆ గవర్నమెంట్కి సంబంధించిన మెడికల్ కాలేజీ ఏదైతే ఉందో దాంట్లో చదువుకోవడానికి వాళ్ళకు కొద్దిగా అవకాశం ఉంటుంది. వీళ్ళు ఇప్పుడైతే ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వాలు ఆ ఒక ప్రైవేటీకరణ చేస్తే వీళ్ళ కోట్ల రూపాయలు ఎలా తెచ్చి కడతారని చెప్పేసి ఈ బహుజన సమాజ్ పార్టీ తరఫు నుంచి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం బహుజన సమాజ్ పార్టీ తరఫున. చంద్రబాబు నాయుడు గారు మీకు ఏమైనా శాతం అవుతే మరికొక కొంత కాలేజీలు పెంచాలి తప్ప ఉన్న కాలేజీలని ప్రైవేటీకరణ చేసేయడం అనేది ఇది ఎంతవరకు దారుణం అనేది నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. మీరు ప్రైవేటీకరణ చేయడం వల్ల మేము వెనకబడ్డ వర్గాలందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరూ పిల్లలందరూ కూడా వెనకబడిపోతారు తప్ప కాలేజీల్లో చదువుకోవడానికి అవకాశం ఉండకుండా పోతుందని మేము డబ్బులు కట్టలేమని ఈ బహుజన సమాజ్ పార్టీ తరఫు నుంచి నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇప్పటికైనా సరే ఈ ప్రైవేటీకరణ ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఉద్యమిస్తుందని నేను తెలియజేసుకుంటా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాను. జై భీమ్, జై భారత్. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో వినూత్న సంస్కరణలు చేపట్టి పన్నులను తగ్గించిన సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమేలి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి తమ హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా దేశ ప్రజలు ఎదురుచూస్తున్న జీఎస్టీ సంస్కరణలకు కేంద్ర జీఎస్టీ మండలి ఆమోదం తెలిపిందని అన్నారు. వినియోగదారులు ప్రజలపై భారం తగ్గించే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం 48,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోవడానికి సిద్ధపడిందని పేర్కొన్నారు. గతంలో ఉన్న 4 స్లాబుల విధానాన్ని రద్దు చేసి కేవలం 5% మరియు 18% అనే 2 స్లాబులను మాత్రమే తీసుకురావడం చారిత్రాత్మక నిర్ణయమని ఆయన అన్నారు. ముఖ్యంగా సామాన్య ప్రజలు ఉపయోగించే అత్యవసర ఆహార మరియు ఆరోగ్య ఉత్పత్తులపై అలాగే రైతులు వాడే వ్యవసాయ పరికరాలపై కూడా గణనీయంగా జీఎస్టీ తగ్గించడం జరిగిందని తెలిపారు. ప్రతిపక్షాలు ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా ఏకాభిప్రాయం తీసుకుని ఈ సంస్కరణలు చేపట్టారని ఆయన కొనియాడారు. ఈ విజయం సందర్భంగా అనపర్తి వర్తక సంఘం కూటమి నాయకులు కలిసి కృతజ్ఞతా ర్యాలీ నిర్వహించి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ బీజేపీ, ఎన్డీఏ నాయకులు, తెలుగు మహిళలు, వర్తకులు పాల్గొన్నారు. నాయకత్వం
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మోదీ గారి నాయకత్వం మోదీ గారి నాయకత్వం మోదీ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం. లైట్ చంద్రబాబు నాయుడు గారి ఐక్యత చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మోడీజీ 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 భారత్ మాతా కీ 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 భారత్ మాతా కీ. కొద్దిగా క్రాస్ పెడతాను కదా.
ఎలా పెడతా అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో కాలం నుంచి దేశ ప్రజానీకం ఎదురు చూస్తున్న జిఎస్టీ సంస్కరణని ఈరోజు కేంద్ర జిఎస్టీ మండలి ఆమోదించడం జరిగింది. ముఖ్యంగా ఆగస్టు 15 ఎర్రకోట నుంచి నరేంద్ర మోడీ గారి ప్రసంగం ఏదైతే ఉందో ఆ ప్రసంగం ద్వారా జిఎస్టీ స్లాబుల విధానంలో సమూలంగా మార్పులు తీసుకొస్తాం, ప్రజలపైన జిఎస్టీ భారం వినియోగదారులపైన ప్రజలపైన తగ్గిస్తామని స్పష్టంగా ప్రకటన చేశారు. ఆ ప్రకటనకు అనుగుణంగా జిఎస్టీ మండలి దాదాపుగా 48,000 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం కోల్పోయే విధంగా పెద్ద ఎత్తున జిఎస్టీ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. గతంలో ఉన్న 4 స్లాబుల విధానాన్ని పూర్తిగా రద్దుపరిచి 2 స్లాబులు 5%, 18% మాత్రమే తీసుకురావడం, 12%, 28% ఉన్న స్లాబుల్ని పూర్తిగా రద్దు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా సామాన్య ప్రజానీకం వాడుకునే నిత్యావసర వస్తువులు, ఆహార ఉత్పత్తులు, ఆరోగ్య ఉత్పత్తులు వీటిపైన పూర్తిగా రిలాక్సేషన్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మిగిలినవి ఏదైతే గృహోపకరణాలు లాంటివి ఉన్నటిపైన కూడా గణనీయంగా ఈ జిఎస్టీని తగ్గించడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ ఉపకరణాలు, రైతులు వాడే పరికరాలపైన కూడా గణనీయంగా జిఎస్టీని తగ్గింపు తీసుకురావడం ద్వారా ప్రతిపక్ష పార్టీలున్న రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి కూడా ఏకాభిప్రాయం వచ్చే విధంగా కృషి చేసి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని జిఎస్టీ మండలి తీసుకోవడం జరిగింది. దీనికి హృదయపూర్వకంగా నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా ఈ జిఎస్టీ మండలికి అధ్యక్షత వహించిన నిర్మలా సీతారామన్ గారికి, ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి, అనపర్తి నియోజకవర్గం కూటమి తరఫున, ప్రజల తరఫున, ముఖ్యంగా వర్తక సంఘం తరఫున, మరీ ముఖ్యంగా వినియోగదారుల తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ కృతజ్ఞతాపూర్వకంగా అనపర్తి వర్తక సంఘం, అదేవిధంగా కూటమి నాయకుల ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞత, నిర్మలా సీతారామన్ గారికి కృతజ్ఞత చెప్తూ ర్యాలీ నిర్వహించి, పాలాభిషేకం నిర్వహించి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా అందరికీ విజ్ఞప్తి చేసేది, వాళ్ళ వర్తక సంఘానికి కానీ కూటమి నాయకులకు కానీ విజ్ఞప్తి చేసేది, కేంద్ర ప్రభుత్వం ఏదైతే సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలపైన భారం తగ్గించాలని ఆలోచన చేసిందో అది నేరుగా వినియోగదారుడికి చేరే విధంగా వర్తకులు సరైన విధానం అనుసరించి ఆ కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క స్ఫూర్తిని వినియోగదారుడికి తీసుకెళ్లే విధంగా కృషి చేయమని విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు. కాకినాడలోని శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించిన రథోత్సవ వేడుకలు విజయవంతం కావడంతో సంస్థ వ్యవస్థాపక చైర్మన్ గుంటూరు శ్యామ్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా తమ సంస్థ పోలీస్ అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి ఎంతో మందిని ఎస్ఐలుగా మరియు కానిస్టేబుల్గా ఉద్యోగాలు సాధించడంలో సహాయం చేసిందని గుర్తు చేసుకున్నారు. ఇటీవల జరిగిన డిఎస్సీ పరీక్షలో కూడా తమ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యున్నత ఫలితాలు సాధించారని శ్యామ్ సంతోషం వ్యక్తం చేశారు. రథోత్సవ మరియు విజయోత్సవ వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు మరియు మీడియా ప్రతినిధులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా మరింత మంది విద్యార్థులకు మంచి శిక్షణ అందించి వారి లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మొన్న జరిగిన శ్యామ్ ఇన్స్టిట్యూట్ సిల్వర్ జూబ్లీ వేడుకలు, ఏపీ కానిస్టేబుల్ 2025 సక్సెస్ మీటును చాలా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరి యొక్క సహకారం, టీం వర్క్ వల్లే ఇంత విజయం సాధించామని నేను తెలియజేస్తున్నాను. ఈ సక్సెస్కి
ప్రధాన కారకులైన విద్యార్థులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు, విద్యార్థులకు, మా అధ్యాపకులకు, మా అధ్యాపకేతర బృందానికి, అలాగే పాత్రికేయ బృందానికి, పోలీసు వారికి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమం ఘనంగా జరిగింది. రైతులకు యూరియా కొరత, కొబ్బరి మరియు అరటి రైతుల కష్టాలు నిరసిస్తూ కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం నుంచి ఆర్టీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ శాంతియుత ర్యాలీని పోలీసులు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేయడంతో జగ్గిరెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డీఓకి యూరియా కొరత, రైతుల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ర్యాలీ అనంతరం జగ్గిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దళారులతో చేతులు కలిపి సుమారు 200 నుంచి 300 కోట్ల యూరియా స్కామ్ చేసిందని ఆరోపించారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గాఢ నిద్రలో ఉన్నారని 6 లక్షల టన్నుల యూరియా అవసరమైతే 9 లక్షల టన్నులు తెచ్చామని చెప్పిన చంద్రబాబు నాయుడు తెచ్చిన యూరియా ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షాన పోరాటం చేస్తున్నారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన మొద్దు నిద్రపోతున్నారు, ఇక్కడ యూరియా అందుబాటులో లేదు, మద్యం ఏరులై పారుతోందని వ్యాఖ్యానించారు. ఈసారి కూటమి ప్రభుత్వం తోక కత్తిరించేది రైతులను ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, రైతులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర, కోకో అరటి రైతులకు గిట్టుబాటు ధరలు, 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 కోకో అరటి రైతులకు గిట్టుబాటు ధరలు. క్రాప్ ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ వెంటనే, క్రాప్ ఇన్సూరెన్స్ వెంటనే, క్రాప్ ఇన్సూరెన్స్ వెంటనే, క్రాప్ ఇన్సూరెన్స్ వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే యూరియాని ఇవ్వడంలో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందో దాన్ని నిలువరిస్తూ ఈ ప్రభుత్వం యొక్క మెడల వంచి ప్రతి రైతుకి యూరియా అందించేటువంటి విధంగా, అలాగే మన కోనసీమలో మరి ఏదైతే ఉచిత పంటల బీమా గతంలో మన కొత్తపేట నియోజకవర్గంలోనే మరి సుమారు 48 కోట్లు ఇచ్చాం. ఒక ఆలమూరు మండలానికే 24 కోట్లు ఇచ్చాం. 7 కోట్లు రావులపాలెం, 7 కోట్లు ఆత్రేయపురం, 8 కోట్లు కొత్తపేట. మొత్తం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 348 కోట్లు ఉచిత బీమా రైతులకు ఆదుకునే విధంగా జగన్మోహన్ గారు ఇచ్చారు. కానీ ఈ రోజున ఏదైతే యూరియా విషయంలో కూడా ఈ ప్రభుత్వం న్యాయం చేయకుండా సుమారు 250 కోట్లు ఇచ్చారు. 300 కోట్లు మరి స్కామ్ చేసి ఈ రోజున రైతు రోడ్లో మట్టి కొట్టే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. మరి ఏదైతే నిన్న మొన్న కలిపి ఏదైతే మరి కలెక్టర్లు కానీ ఉన్నట్టు అధికారులు కానీ అందరూ హడావుడిగా ఈ రోజు మేము యూరియా ఇచ్చేస్తున్నాం కథలు చెప్తున్నారు. ఇన్నాళ్ళు ఏం చేశారని అడుగుతున్నాం. అసలు ఈ కొరత రేటు ఎందుకు వచ్చింది? 50% రైతులకి ఎరువులు మార్కెట్ దగ్గర పెట్టాలి, మిగిలిన 50% ప్రైవేట్ వారి దగ్గర పెట్టాలి. అక్కడిది ఆ రెండూ చేయకుండా మీరు ఇవాళ బ్లాక్ మార్కెట్ అమ్మేయడం వల్లే యూరియా ఈరోజు ఇబ్బంది వచ్చిందన్న విషయాన్ని
ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. అలాగే ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ గతంలో ఇవ్వలేదు, కోకో ఈ రోజు కిలో కేవలం 350 పలుకుతుంది. వైఎస్ఆర్ జగన్మోహన్ గారి టైంలో 1250 రూపాయలకి కోకో పంట వెళ్ళింది. అలాగే అరటి 100 నుంచి 150 మాత్రమే ఉంది. ఇవన్నీ మరి ఇవాళ దృష్టిలో ఉంచుకొని రైతుకున్న ఇబ్బందుల మేర ఏదైతే జగన్మోహన్ గారు చెప్పాడో, దేని మీద జగన్మోహన్ గారు ముచ్చుముచ్చు చేశాడో దాన్ని మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి జగన్మోహన్ గారి బాధ్యతగా మరి ప్రజల పక్షాన రైతుల పక్షాన నిలబడి ఇవాళ ఉచిత పంటల బీమా పునరుద్ధరించాలని, రైతులు యూరియా మరి తక్షణమే అందరికీ అందుబాటులోకి తేవాలని, మరి ఏదైతే ఈ యొక్క ప్రాంతంలో క్రాప్ ఇన్సూరెన్స్ తక్షణమే పునరుద్ధరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఆ వినతిని మేము కేవలం సైలెంట్ గా వెళ్ళి ఆర్డీఓకి ఇచ్చే కార్యక్రమం చేద్దాం అనుకున్నాం. బ్రిటిష్ పాలనని కల్పించే విధంగా ఇవాళ ఎంతో మంది ఆడవాళ్ళు కూడా మరి ఈ రోజు కనీసం రానివ్వకుండా ఆపుతున్నారు. ఆ కష్టాన్ని ప్రభుత్వానికి కానీ అధికారులు కానీ చెప్పేటువంటి మరి అవకాశం ప్రజాస్వామ్యంగా ఉండాలి. అటువంటి తరుణంలో ఈ రకంగా నిలువరించి బ్రిటిష్ పాలన తలపించే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి తప్పుడు విధానాన్ని ఎదుర్కొని రైతులకు న్యాయం జరిగే విధంగా చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి యావత్ రైతాంగం వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాడని మరొకసారి పునరుద్ధరణతో మరి ఈ కార్యక్రమంలో అందరూ సహకరించాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు. రాష్ట్రంలో జిల్లాలో మరియు కొత్తపేట నియోజకవర్గంలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో ఆయన ఆకస్మిక పర్యటన జరిపి యూరియా నిల్వలను పరిశీలించారు. అనంతరం అక్కడ రైతులతో నేరుగా మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కొత్తపేట నియోజకవర్గంలో 4500 బస్తాల యూరియా సిద్ధంగా ఉందని, మొత్తం నియోజకవర్గంలో 180 టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ యూరియా సరఫరా జరిగిందని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది క్షేత్రస్థాయిలో ఉన్న నిజాలకు విరుద్ధమని అన్నారు. వైసీపీ నాయకులు ఏం చేయాలో తెలియక అసత్య ప్రచారాలు చేస్తున్నారని, గతంలో మామిడి, పొగాకు, బుల్లి రైతులకు ఇబ్బందులు వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించిందని ఆయన గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి అవగాహన లేకుండా యూరియా అంశంపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, చంద్రబాబు హెరిటేజ్ ట్రస్టులను ఎప్పుడూ అమ్మేశారని, అయినా కూడా ఆరోపణలు చేయడం సరికాదని విమర్శించారు. రైతులు ఈ దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. గతంలో వైసీపీ హయాంలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు రైతులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని చేస్తే కుదరదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అగ్రికల్చర్ ఎక్కువ కాబట్టి లంక రైతాంగం అంతా కూడా దానికి ఎక్కువ కూడా యూరియా మన ఎరువుల వరకు ఎక్కువగా ఉంటుంది. దాన్ని అంటే దీన్ని బట్టి సర్దుబాటు చేసి అందరికీ ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేదు, పూర్తి స్థాయిలో ఎరువులు అందివ్వడం జరుగుతుంది. ఒకరు రైతులు సహకరించుకుని వానపల్లి సొసైటీలో లోటు లేకుండా ఇది నా సొసైటీ, ఎందుకంటే ఎరువులు పర్టికులర్గా యూరియా ఎరువుల గురించి మీకు అందుబాటులో ఉందా లేదా అనే దాని గురించి సార్ కూడా వచ్చి వెరిఫై చేశారు. సో ఇక్కడ మీరు బస్తాలు యూరియా మీరు వాడండి, ఇబ్బంది లేదు. ఎంత కావాలో అంత కూడా ఎమ్మెల్యే గారి సారథ్యంలో మీకు సొసైటీలకి ఆర్ఎస్కేలో వస్తుంది. ఇక్కడ నానో యూరియా కూడా ఒకటి వచ్చింది. ఒక్కసారి వినండి, నానో యూరియా ఇది ఒక యూరియా బస్తాతో సమానం అండి సార్, ఒక యూరియా బస్తాతో సమానం. మీరు బస్తా యూరియా అయితేనేమో వేల ద్వారా వెళ్తుందండి, ఇది అయితేనేమో ఆకుల మీదతో పనిచేస్తుంది. అంటే 2వ దఫా 3వ దఫా వాడచ్చు. ఇవి RN న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.